నమస్కారం అభియా న్యూస్కు స్వాగతం. నేను జగన్. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీతోనే మహిళల్లో చైతన్యం, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. కుప్పంలో 1,00,000 మెజార్టీయే లక్ష్యమన్న లగంచర్ల శ్రీకాంత్. బి కొత్తకోటలో శంకర్ వర్గీయుల ర్యాలీ. మదనపల్లిలో కేంద్ర బలగాలతో భారీ కవాత్. మహిళల్లో చైతన్యం తెచ్చిన పార్టీ తెలుగుదేశం మాత్రమేనని మహిళా నాయకురాలు మైత్రి మదనపల్లి టీడీపీ యువ నాయకుడు యశస్విరాజు స్పష్టం చేశారు. మదనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆదేశాల మేరకు యశస్విరాజు ఆధ్వర్యంలో శుక్రవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. మదనపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాంలో మొలకెత్తిన మహిళా చైతన్యం చంద్రబాబు పాలనలో మహావృక్షంలో పెరిగిందన్నారు. టీడీపీ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించిన పథకాల నిదర్శనమన్నారు. మహాశక్తి కళలకు రెక్కలు పథకాలతో రానున్న 5 ఏళ్లలో మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తారని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వారితో పాటు పట్టణ అధ్యక్షులు జోలంపాలెం భవానీ ప్రసాద్, నాయకులు శ్రీనివాసులు, మహాలక్ష్మి, లక్ష్మీదేవి, ఉషారాణి పాల్గొన్నారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళలకు మరియు నా 15వ వార్డుకు సంబంధించిన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కల్పించినటువంటి కళలకు రెక్కలు అనే పథకాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పథకంలో కూడా చాలా అంశాలు అనేటివి సమకూర్చడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హిందువులు, అందులోని ప్రత్యేకించి శైవ భక్తులు మహాశివరాత్రి పండుగను ఎంతో పవిత్రంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రముఖ శివాలయాల్లో నెల రోజుల ముందే ఏర్పాట్లు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం నుంచి ఆలయాల్లో భక్తులు పెరిగారు. ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి తంబెల్లపల్లి మల్లయ్య కొండపై పూజలు చేశారు. తంబలపల్లి టీడీపీ అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి, అంగళ్ళు తంబలపల్లి మల్లయ్యకొండ ఆలయాల వద్ద భక్తులకు మజ్జిగ సరఫరా చేశారు. తంబలపల్లి కొండకు కుటుంబ సమేతంగా కాలినడకన చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దాతల సహకారంతో అంగళ్ళ మల్లయ్య కొండపై అన్నదానం, తీర్థ ప్రసాదాలను ఆలయ చైర్మన్ కాకర్ల కృష్ణమూర్తి ఏర్పాటు చేశారు. మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, ముదివేడు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి శుక్రవారం ఆలయాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కుప్పం నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీయే లక్ష్యం అనే నినాదంతో బలమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల్ల శ్రీకాంత్. కుప్పం బాధ్యతలు చూస్తున్న ఆయన అనేక అడ్డంకులు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి శాంతిపురం మండలం పొన్నేగానిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ గంగమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అదే గ్రామంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన కూటమి రాష్ట్రంలో చరిత్ర తిరగరాస్తుందన్నారు. చంద్రబాబుకు గతంలో ఎప్పుడూ లేనంతగా 1,00,000 ఓట్ల మెజార్టీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పవిత్రమైన మహాశివరాత్రి రోజునే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతి కోసం టీడీపీ జనసేన ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు నాయకులు పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వారి లేకుండా ఈరోజు ఒక్క బిడ్డకే ఇస్తున్నారు. అది కూడా 15,000 కట్ చేసి 13,000 ఇస్తున్నారు. అవి ఏం లేకుండా అన్ని 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఒక బిడ్డకి ఎంతమంది అంటే అంతకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఉద్యోగాలు కూడా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలం కింద. రైతు పొలం ఉంటే మీకు 20,000 రూపాయలు దాని కింద ఇస్తున్నారు. ఇంటింటికి తాగునీరు కార్యక్రమం, పేదలకి ఆదాయం పెంచేలాగా మన పాడి పరిశ్రమ 3.5 లక్షల లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, పాలు వస్తున్నాయి అని చెప్పి అన్నారు. సో దాన్ని 10 లక్షల లీటర్లు తీసుకెళ్లేదానికి చేస్తాను. అట్లా అన్ని కూడా మీకు చేసేదానికి సార్ చేశాడు. తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కు మద్దతుగా ఆయన అనుచర వర్గం మరోసారి రోడ్డెక్కింది. ఈ మేరకు శుక్రవారం బి కొత్తకోటలో ర్యాలీ చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నందున మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం మదనపల్లిలో కేంద్ర బలగాలతో భారీ కవాతు నిర్వహించారు.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.